ఎవరయ్యా ఈ అన్ టైంలో? ఇదిగో వస్తున్నా, తొందరపడగో. ఏంటి విశేషం? రామ్ ఇక్కడికి వచ్చారా? రాము లేడు, రమ్ముంది. ఈరోజు నేను రమ్మే కొట్టాను. రమ్ము రమ్ము రమ్ము. ఇంత టైం అవుతున్నా రామ్ ఇంటికి రాలేదు, ఆఫీస్కి వెళ్ళలేదు. దానికి నేనేం చేయాలి? నాకెందుకో భయంగా ఉంది. భయమా? వెళ్ళి పని చూసుకో. ఆన్ టైంలో వచ్చి మనిషిని ఇబ్బంది పెడతావా? రాము వచ్చాడో పోయాడో నీకేంటి సంబంధం? వాడు చచ్చిపోయినా నీకేంటి నష్టం? వాడు నీకేమవుతాడు? ఏమీ కాడు కదా. వెళ్ళు వెళ్ళు, ప్లీజ్ వెళ్ళు, వెళ్ళిపో. గెట్ అవుట్. నా బండిని చెట్టు గుద్దేసి నన్ను హాస్పిటల్లో చేర్పించిన దానివే కదా నువ్వు. మగాళ్ల జీవితాల్ని అంతం చేయించడానికే కదా దేవుడా నువ్వు ఈ అమ్మాయిని సృష్టించావు. నా రాము జీవితానికి ఇది నాశనం చేసింది. వాడు అమాయకుడు, వాడు నిజంగా అమాయకుడు, వాడు చాలా మంచివాడు. What happened, ma'am? Nothing. Not in good mood. You carry on. Hello? No, he's not here. తెలీదు. ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావు? వెళ్ళేటప్పుడు ఒక్క మాట చెప్పు ఉండకూడదా? నేను ఇక్కడ ఎంతగా భయపడ్డానో మీకు తెలుసా? నా మీద ఉన్న కోపం తీర్చుకోవడానికి ఇది ఒక్కటే దారా? నువ్వు వెళ్ళినప్పటి నుంచి నేను నిద్రపోలేదు. ఎక్కడెక్కడ వెతికానో తెలుసా? ఎందుకు నన్ను ఇలా భయపెట్టావు? రేపే సెప్టెంబర్ 21. నీ బర్త్డేకి గిఫ్ట్ ఇవ్వాలని నువ్వు చెప్పడం నేను మర్చిపోలేదు. అందుకే నేను ఒక ముఖ్యమైన గిఫ్ట్ తీసుకొచ్చాను. రండి, నా పరిచయం పూర్తయింది. హలో జ్యోతి. హలో. లోపలికి వచ్చి కూర్చోండి. ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు నేను అనుకున్నది జరుగుతుందో లేదో నాకు తెలీదు, అందుకే చెప్పకుండా వెళ్ళాను. ఒకరిని బలవంతం చేస్తే వచ్చేది కాదు ప్రేమ అన్న విషయం నాకు కొంచెం లేటుగా తెలిసింది. నేను నిన్ను ఎంతగానో బాధ పెట్టాను. తప్పు చేస్తే దాన్ని వెంటనే సరిదిద్దుకోవాలి. నేను చేసిన తప్పుని నేనే సరిదిద్దుకోవాలి. ప్రదీప్ని కలవడానికి నేను బెంగళూరుకు వెళ్ళాను. మనం ట్రైన్లో కలిసిన దగ్గర నుంచి జరిగిన అన్ని విషయాలు నేను ప్రదీప్తో చెప్పాను. పెళ్లికి ముందు మనం మంచి ఫ్రెండ్స్గా ఉన్నది, పెళ్ళైన తర్వాత నేను నీకు శత్రువును కావడం అన్నీ. మంచి మనసున్న వ్యక్తి కనుక నేను చెప్పినవన్నీ అర్థం చేసుకోవడం వీలైంది. నువ్వు అదృష్టవంతురాలివి. పెళ్లి స్వర్గంలో నిశ్చయింపబడుతుందని మరోసారి నిరూపిద్దాం. నా సైడ్ కూడా తప్పు ఉంది. నిజమేంటని జ్యోతి దగ్గర ఒక్కసారి కూడా నేను అడగలేదు. మన వాళ్ళందరూ చాలా ఆర్థడాక్స్, రైట్? ఇద్దరు కలిసి జీవిస్తే ఏదేదో అయిపోయి ఉంటుందని వాళ్ళు అనుకుంటున్నారు. రాముని నువ్వు కోపగించుకోవద్దు. ఇన్నాళ్ళు నువ్వు ఇంత సేఫ్టీగా ఉండగలిగావంటే రాములంటే ఒక మంచి వ్యక్తి నీతో ఉండడం వల్లే.
ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ఫీలింగ్స్. అన్ఎక్స్పెక్టెడ్గా నేను ఎదురవడం వల్ల షాక్ అయ్యి ఉంటావు కదా. ఇట్స్ ఆల్ రైట్. ఇదిగో నేను ఉండే హోటల్ నంబర్ ఇది. రేపు ఉదయం కాల్ చేయి. నీకు ఓకే అంటే రేపు ఉదయమే మన ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోదాం. ఓకేనా? ఇంకా మా వాళ్ళందరినీ నేను ఒప్పిస్తాను. ఇక మనుషులను పిలవడం, మంచి సమయం చూడడం ఏవీ వద్దు. అందులో ఎటువంటి ప్రయోజనం లేదని మన విషయంలో తెలుసుకున్నాను. హేయ్, రిలాక్స్. రేపు కలుసుకుందాం. ఓకే. ఇప్పుడే నాకెంతో మనశ్శాంతిగా ఉంది. మనసులో చిన్న గిల్టీ ఫీలింగ్ ఉండేది. ఏదో ఒక బ్యాడ్ టైంలో తెలియకుండా మనసులోకి వచ్చిన ఒక ఆశ. నీ మనసు గురించి తెలుసుకోవాలని నేను ప్రయత్నించలేదు. ప్రదీప్ ఎంతో మంచివాడు, ప్రేమించదగిన నమ్మదగిన వ్యక్తి. అందువల్లే ఈ సమస్య ఇలా పరిష్కారమైంది. మీరు వెళ్లేంత వరకు నేను వెయిట్ చేయలేను. ఇప్పుడు ఒక స్పెషల్ ట్రైన్ ఉంది. టికెట్ దొరికితే సరే, లేదంటే బస్సులో వెళ్తాను. నేను ఊరికి వెళ్తున్నాను. మళ్ళీ ఎప్పటికీ తిరిగి రాను. ఊళ్ళో మా అమ్మ నాకు అప్పగించిన కొన్ని పనులున్నాయి. వెళ్లేటప్పుడు వాచ్మెన్ అంబియార్కి కీ ఇచ్చి వెళ్ళావు. మిగిలింది మా అన్నయ్య చూసుకుంటాడు. మునుపట్లాగే నన్ను ఒక మంచి ఫ్రెండ్లా చూడాలి. వస్తాను. బెస్ట్ ఆఫ్ లక్. ఈ వర్షం ఆగేలాగా లేదు సార్. గొడుగుతానా? వద్దు, నేను వెళ్ళి తీసుకుంటా. జ్యోతి, 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 తలుపు తెరు. జ్యోతి, తలుపు తెరు. జ్యోతి. పెద్ద వర్షం. ఇంకా వెయిట్ చేస్తే ట్రైను, బస్సు మిస్ అవుతాయి. ఇక డోర్ క్లోజ్ చేసుకుని నిద్రపో. జ్యోతి, జ్యోతి, ఏమిటిది? జ్యోతి, జ్యోతి, ఏమిటిది? ఇలా
ఎందుకని నువ్వు ఇలా చేశావు? చెప్పు, ఎందుకు ఈ పని చేశావు? నేను ఒంటరిదాన్ని అయిపోయానని ఫీల్ అయ్యాను. నువ్వు లేని ఒక జీవితం గురించి నేను తలచి కూడా చూడలేను. హఠాత్తుగా అన్ని చేజారినట్టు అనిపించగానే లేదు, ఏది చేజారిపోలేదు.